హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. 4 ఏళ్ల కష్టం, లక్షల ఫీజు, రాత్రింబావుళ్ళు చదివినటువంటి చదువులు, ఎన్నో ఆశలు. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికి వచ్చిన తర్వాత కూడా మిగిలేది ఒకటే ప్రశ్న, ఇప్పుడు ఏం చేయాలి అని. మీ లైఫ్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందా? చేతిలో డిగ్రీ ఉంది కానీ దాన్ని తగ్గటువంటి ఉద్యోగం రాలేదని మీరు బాధపడుతున్నారా? క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయినా సరే వచ్చిన ఆఫర్ సాటిస్ఫాక్షన్ లేదా? చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నావు బాబు అని అడిగినప్పుడు సమాధానం చెప్పుకోలేక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? మీతో పాటు చదివినటువంటి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మనం ఇంకా సరైన జాబ్లో లేవేంటి, సెటిల్ కాలేదేంటి అనే బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు ఈ 4 ఏళ్ల ఇంజనీరింగ్ చదువు వేస్ట్ అయిపోయినట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. రవి అనే అబ్బాయి కథ కూడా దాదాపు ఇలానే ఉండేది. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైనటువంటి అవకాశాలు రాక చాలా తీవ్రమైనటువంటి నిరాశలో ఉండేవాడు. కానీ ఒకే ఒక్క నైపుణ్యం, జస్ట్ ఒక్క స్కిల్ అతని కెరీర్ మొత్తాన్ని కూడా ఊహించని విధంగా మాలుపైతే తిప్పింది. నిరుద్యోగం అనే చీకట్ల నుంచి ఈరోజు అతను 20 లక్షలు సంపాదించేటువంటి జీతంతో ఒక టాప్ ఎంఎన్సీలో కంపెనీల్లో పనిచేస్తున్నాడు. ఇది అందరికీ సాధ్యం అనేది కాకపోవచ్చు, కానీ సరైన దారిలో వెళ్తే ఏం సాధించవచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఆ రహస్యమైనటువంటి నైపుణ్యం ఏంటి, అది మీ కెరీర్ని ఎలా బూస్ట్ చేస్తుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా ఇవ్వండి మొదట్లోనే. ఫ్రెండ్స్, మనం వాస్తవంలో బతుకుదాం. ఈరోజు జాబ్ మార్కెట్ 5 ఏళ్ల క్రితంలాగా లేదు. పోటీ అనేది రాకెట్తో వేగంగా బాగా పెరిగిపోయింది. ఇంజనీరింగ్ పాస్ అవుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వాళ్ళల్లో చాలామందికి ఏంటంటే పరిశ్రమకి అవసరమైన, కంపెనీలకు అవసరమైనటువంటి స్కిల్స్ కానీ ఉండట్లేదని చెప్పేసి వీబాక్స్ ISR 2026 లాంటి నివేదికలు అయితే చెప్తున్నాయి మనకి. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో ఆటోమేషన్ పేరుతో కొన్ని రకాలైనటువంటి ఉద్యోగాలను మింగేస్తుంది. మరోవైపు కంపెనీలు కేవలం డిగ్రీ సర్టిఫికేట్ని చూసి కాకుండా అసలు ఉద్యోగాలు ఇవ్వడం అనేది మానేసినాయి. ఏదో డిగ్రీ సర్టిఫికేట్ ఉందని చెప్పి ఉద్యోగాలు ఇవ్వడం అనేది మానేసినాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాగితం కాదు, ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నటువంటి టాలెంట్ కావాలి వాళ్ళకి. మనం కాలేజీలో నేర్చుకున్నటువంటి సిలబస్ కానీ, కంపెనీలకు కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ చాలా పెద్ద గ్యాప్ అనేది ఉంది. మనము ఈ గ్యాప్ని సొంతంగా భర్తీ చేసుకోనంత కాలం కూడా మన రెజ్యూమేలు అనేవి రిక్రూటర్ల డస్ట్బిన్లోకి మాత్రమే వెళ్ళిపోతాయని గుర్తుపెట్టుకోండి. మరి దీనికి పరిష్కారం లేదా? ఇంజనీరింగ్ వదిలేసి మరి వేరే దారి ఏమైనా చూసుకోమంటారా అంటే అది అస్సలు అవసరం లేదు. అలాంటి ఆలోచనే మీకు రావద్దు. మీ ఇంజనీరింగ్ డిగ్రీ ఒక సూపర్ సాలిడ్ ఫౌండేషన్ అనుకోండి. దాని మీద మీరు సరైనటువంటి నైపుణ్యం అనే భావనాన్ని కడితే ఆ బిల్డింగు మిమ్మల్ని ఆకాశం అంతా ఎత్తుకి తీసుకెళ్తుందనమాట. అంటే ఆ నైపుణ్యమే రవి లాంటి ఎంతోమంది తలరాతను మార్చినటువంటి ఆ సీక్రెట్ వెపన్. అదేంటంటే క్లౌడ్ అండ్ డెవాప్స్ అనమాట. ఈ క్లౌడ్ అండ్ డెవాప్స్ అంటే ఏంటంటే, క్లౌడ్ డెవాప్స్ అని పేరు వినగానే ఇదేదో భయంకరమైన టెక్నికల్ పదాలలాగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అమ్మో ఇది మన వల్ల కాదులేని కంగారు మాత్రం పడొద్దు మీరు. నేను చాలా సింపుల్గా మన భాషలో వివరిస్తాను. ఈరోజు మనం వాడుతున్నటువంటి నెట్ఫ్లిక్స్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఆఖరికి మనం డబ్బులు పంపించుకున్నటువంటి గూగుల్ పే కానీ, ఫోన్పే వరకు కూడా ఇవన్నీ కూడా ఎక్కడ రన్ అవుతున్నాయి చెప్పండి? అంతా కూడా క్లౌడ్లోనే రన్ అవుతున్నాయి. ఒకప్పుడు ప్రతి కంపెనీ కూడా తమ సాఫ్ట్వేర్ని రన్ చేయడానికి సొంతంగా పెద్ద పెద్ద సర్వర్లు పెట్టుకొని, మీ రూమ్లలో సర్వర్లు పెట్టుకొని మెయింటైన్ చేసేవి. కానీ వాడు మెయింటైన్ చేయడానికి ఒక టెక్నికల్ టీం ఉండేది. ఇది చాలా ఖర్చుతో కూడి ఉండేది, పెద్ద తలనొప్పి కూడా కూడినట్టు వ్యవహారం అనమాట. కానీ ఇప్పుడు అమెజాన్ AWS కానీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, తర్వాత గూగుల్ GCP కానీ, ఇలాంటి పెద్ద కంపెనీలు అంటే మీరు సర్వర్ల గురించి అసలు వర్రీ అవ్వద్దు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంప్యూటర్లు మేము అద్దెకిస్తాము. మీరు కరెంటు బిల్లు కట్టుకుంటున్నట్లుగా ఎంత వాడుకుంటే అంత ఇవ్వండి, డబ్బులు కట్టండి అని చెప్పేసి చెప్తున్నాయి. ఇదే క్లౌడ్ కంప్యూటింగ్, మీకు అందరికీ తెలిసింది. దీనివల్ల ఏంటంటే 90% పైగా కంపెనీలు తమ సర్వీసెస్ని ఈ క్లౌడ్కి అనేది తరలిస్తూ ఉన్నాయన్నమాట. మరి డెవాప్స్ అంటే ఏంటి, దీనికి సంబంధం ఏంటంటే, డెవాప్స్ అనేది డెవలప్మెంట్ అంటే తయారు చేయడము, అంటే ప్లస్ ఆపరేషన్స్. డెవ్ ప్లస్ ఆపరేషన్స్ అంటే నడపడము. ఇది ఒక సాఫ్ట్వేర్ను తయారు చేసేటువంటి డెవలపర్లు, దాని క్లౌడ్ సర్వర్లో నడిపించే ఆపరేషన్స్ టీము మధ్య ఒక బ్రిడ్జి లాగా మీరు పనిచేయడమే డెవాప్స్ అనమాట. అంటే కొత్త ఫీచర్ని వేగంగా ఎలాంటి తప్పులు లేకుండా యూజర్ల దగ్గరికి చేర్చడానికి అవసరమైనటువంటి ఆటోమేషన్ ప్రక్రియలన్నింటినీ కూడా నిర్మించడమే ఈ డెవాప్స్ ఇంజనీర్ యొక్క కీ రోల్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ అనే కార్లను తయారు చేయడము డెవలపర్ల పని అయితే,
ఆ కార్లను వేగంగా సురక్షితంగా ఎక్కడ ఆగకుండా దూసుకుపోవడానికి అవసరమైనటువంటి సూపర్ ఫాస్ట్ హైవేలను కానీ ఫ్లైఓవర్లు కానీ నిర్మించి వాటిని మేనేజ్ చేసేవాళ్ళే డెవోప్స్ ఇంజనీర్లు అనమాట. వాటిని మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ రోల్ ఎంత డిమాండ్ ఉన్నది, ఈ రోల్కి ఎంత డిమాండ్ ఉన్నది మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఎందుకు ఈ నైపుణ్యం విపరీతమైన డిమాండ్ ఎందుకున్నాయి, జీతాలు ఎందుకున్నాయంటే సరే క్లౌడ్ ప్లస్ అండ్ డివోప్స్ అంటే ఏంటి కూడా మీకు తెలిసింది. కానీ ఇదే ఎందుకు నేర్చుకోవాలి అంటే మార్కెట్లో ఇంకా బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయని కదా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ దానికి బలమైనటువంటి 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 నేను ఇప్పుడు ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే విపరీతమైనటువంటి డిమాండ్ నుండి చాలా తక్కువ సప్లై ఉంది. అంటే ప్రతి కంపెనీ కూడా క్లౌడ్కి మారుతుంది. ఆ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక సమర్థవంతంగా హ్యాండిల్ చేసేటువంటి ఇంజనీర్లు మార్కెట్లో చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. డిమాండ్ ఎక్కువగా, తర్వాత సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది. అంటే విలువ కాదు, జీతం కూడా పెరుగుతుంది అనమాట. అందుకే డెవోప్స్ ఇంజనీర్లకి కంపెనీలు అనేవి రెడ్ కార్పెట్ అయితే పరుస్తున్నాయి అనమాట. ఇక రెండోది ఏంటంటే అద్భుతమైనటువంటి జీతాలు ఉన్నాయండి డెవోప్స్లో. ప్రస్తుతం ఐటీ రంగంలో అత్యధిక జీతాలు అందుకుంటున్న వాళ్ళల్లో డెవోప్స్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. తర్వాత డెవోప్స్ ఇంజనీర్లు కూడా అట్లాంటి వాళ్ళే. సాధారణంగా ఐటీలో ఫ్రెషర్కి మనకి 3 నుంచి 4 లక్షల వరకు మాత్రమే ఇస్తారు. కానీ క్లౌడ్ అండ్ డెవోప్స్ లాంటి హార్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే 4 నుంచి 8 లక్షల వరకు కూడా ప్యాకేజ్తో కెరీర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మరి ఇది కంపెనీని కానీ నైపుణ్యాన్ని బట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. అది 1-2 ఏళ్ళు మీరు కనుక పనిచేస్తే, అనుభవం వస్తే మాత్రం మీ జీతం అనేది ఈజీగా 15 లక్షలకు పైగా చేరుకుంటుంది. కానీ దానికి తగ్గటువంటి ప్రతిభ, కృషి అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది అనమాట. ఇక మూడో పాయింట్ ఏంటంటే భవిష్యత్ అంతా దీనిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, ఇలా ఏ కొత్త టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెట్టినా సరే అది రన్ అవ్వాల్సింది క్లౌడ్ మీదే. కాబట్టి క్లౌడ్ అండ్ డెవోప్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో అవకాశాలు తగ్గడం కాదు, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఎప్పటికీ కూడా ఆగిపోయినటువంటి కెరీర్ గ్రోత్ ఇంజిన్ అని గుర్తుపెట్టుకోండి. మరి చాలామంది ఏమంటారంటే మరి నేను కోడింగ్లో తోపు అవ్వాలా అని చెప్పేసి అని అంటారు. అంతా బాగానే ఉంది బ్రదర్, కానీ నాకు కోడింగ్ రాదు కదా, కోడింగ్ అంటే చాలా భయం, లేకపోతే నేను సిఎస్సి స్టూడెంట్ని, లేదా ఇంకోటి అని అంటారు, నా వల్ల అవుతుందా అని చెప్పేసి అంటుంటారు. చాలామంది ఇదే డౌట్ పడుతుంటారు. ఒక విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, డెవోప్స్ ఇంజనీర్ అవ్వడానికి మీరు వేల లైన్ల కోడ్ రాయాల్సిన అవసరం అస్సలే లేదు. డెవోప్స్ అనేది కోడింగ్ గురించి కానే కాదు, అసలు ఆటోమేషన్ అనే మంత్రం గురించి. పనులన్నీ కూడా ఈజీగా చేయడానికి, స్పీడ్గా చేయడానికి స్క్రిప్ట్లు రాయడం ఒక్కటే ఇక్కడ ముఖ్యం అనమాట. అంటే దీనికోసం పైథాన్ కానీ లేదా షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది కదా, అది కానీ ఈ రెండింటిలో బేసిక్స్ తెలుస్తుంది. అది నేర్చుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. మీరు ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్కి చెందిన వాళ్ళైనా సరే సరైనటువంటి పద్ధతిలో పట్టుదలతో నేర్చుకుంటే ఎవరైనా సరే డెవోప్స్ ఇంజనీర్ అయితే కావచ్చు డెఫినెట్గా. ఇక మీ మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఈసీ డిగ్రీ కానీ ఇక్కడ అడ్డంకి ఏమీ కాదు, అదొక అదనపు బలం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో 6 నెలల యాక్షన్ ప్లాన్ మీకు చెప్తాను. మీ కెరీర్ మార్చేటువంటి రోడ్ మ్యాప్ ఇది. మాటల్లో కాకుండా మనం చేతల్లో చూసుకున్నాం ఒకసారి. మీరు 0 నుంచి డెవోప్స్ హీరోగా మారడానికి ఒక క్లియర్ ప్రాక్టికల్ 6 నెలల రోడ్ మ్యాప్ అనేది ఇస్తున్నాను. ప్రతిరోజు కేవలం 2 నుంచి 3 గంటలు సీరియస్గా కేటాయిస్తే చాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గమనిక ఏంటంటే ఇది ఒక గైడ్ లైన్ మాత్రమే, నేను ఇచ్చేటువంటిది గైడ్ లైన్ మాత్రమే. మీరు నేర్చుకునే వేగాన్ని బట్టి, స్పీడ్ని బట్టి, మీ పట్టుదలని బట్టి టైం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ముందు మొదలు పెట్టడం అయితే స్టార్ట్ చేయండి అనమాట. ఫస్ట్ నెల ఏంటంటే ఫౌండేషన్ మీరు స్ట్రాంగ్గా వేసుకోండి డెవోప్స్ కోసం అని చెప్పి. అంటే లైనక్స్ అండ్ నెట్వర్కింగ్ మీద మీకు స్ట్రాంగ్ బేస్ అనేది కావాలి. క్లౌడ్లో 90% సర్వర్లన్నీ కూడా లైనక్స్ మీద నడుస్తున్నాయి. కాబట్టి లైనక్స్ కమాండ్స్ని మీరు ఒక ఆట ఆడుకోవాలన్నమాట. తర్వాత యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ అనేది కుప్పలు తప్పలుగా ఉంది. ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, ఇలాంటి వాటి ఏంటి, తర్వాత బేసిక్ నెట్వర్కింగ్, ఇట్లాంటి వాటి మీద కాన్సెప్ట్ మీద అయితే మీరు గ్రిప్ సంపాదించండి. ఇక సెకండ్ మంత్ అయితే ఏం చేస్తారంటే మీ క్లౌడ్ని ఎంచుకోండి. అంటే ఏడబ్ల్యూఎస్, అజూరా, జీసీపీ అనేది ఎంచుకోండి. ప్రస్తుతం మార్కెట్లో ఏడబ్ల్యూఎస్, అజూరు, జీసీపీ అనే 3 పెద్ద ప్లేయర్లు అయితే ఉన్నారు. వీళ్ళు ఏడబ్ల్యూఎస్ అనేది మార్కెట్ లీడర్ కాబట్టి ఫస్ట్ దాంతో మీరు మొదలుపెట్టండి. ఏడబ్ల్యూఎస్లో EC2, S3, VPC లాంటి ప్రైమరీ సర్వీసుల మీద అయితే మీరు ఫోకస్ పెట్టండి. ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ ఉంటుంది, ఫ్రీ టియర్ అకౌంట్ ఉంటుంది. ఫ్రీ టైర్ అకౌంట్తో మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ₹1 కూడా ఖర్చు లేకుండా మీరు ఆ అకౌంట్ ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక థర్డ్ మంత్ ఏం చేస్తారంటే ఆటోమేషన్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, టెర్రాఫార్మ్ అంటారు. అంటే మౌస్తో క్లిక్లు కొట్టి సర్వర్లు క్రియేట్ చేయడం అనేది పాత స్టైలు.
కోడ్ రాసి ఆటోమేటిక్గా వందల సర్వర్లని సృష్టించడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అంటారు. దీనికి టెర్రాఫామ్ అనే ఒక టూల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు మీది మీ రెజ్యూమేలో ఒక స్టార్ అట్రాక్షన్గా అయితే మారుతుంది. ఇక 4th మంత్ డెవోప్స్ గుండెకాయ ఏంటంటే CI/CD, జెన్కిన్స్, గిట్ ల్యాబ్స్ అనమాట. అంటే CI/CD అంటే ఏంటంటే కోడ్ని ఆటోమేటిక్గా టెస్ట్ చేసేసి సర్వర్లోకి పంపించేటువంటి ఒక ఆటోమేటిక్ ఫ్యాక్టరీ లైన్ అనుకోవాలి. ఇక దీనికోసం అని చెప్పేసి జెన్కిన్స్ లేదా గిట్ ల్యాబ్ అంటే CI/CDకి గిట్ ల్యాబ్, CI/CD ఇట్లాంటి టూల్స్ మీద మీరు పట్టు సాధిస్తే మాత్రం మీకైతే అసలు తిరిగి అనేది ఉండదు. ఇక మీ 5th మంత్ ఏం చేస్తారంటే మోడర్న్ వరల్డ్లోకి అడుగు పెట్టండి. అంటే కంటైనర్స్, డాక్స్, తర్వాత కుబర్నెట్స్ ఇట్లాంటి వాటిలోకి మీ ల్యాప్టాప్లో పనిచేసేటువంటి కోడు క్లయింట్ సిస్టమ్కి వచ్చేసరికి పనిచేయదనమాట. ఈ ప్రాబ్లంకి సొల్యూషనే డాకర్ అంటారు. ఇది వేల మంది డాకర్ కంటైనర్లను ఆటోమేటిక్గా మేనేజ్ చేసేటువంటి కెప్టెనే కుబెర్నిటీస్ అంటారు. కుబెర్నిటీస్ ఈ రెండూ కూడా మార్కెట్లో హాట్ కేక్ లాంటివి. ఈ రెండింటి గురించి నేర్చుకోండి. ఇక 6th మంత్ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకోండి. అంటే ప్రాజెక్ట్స్ కానీ రెజ్యూమేలు కానీ మీరు నేర్చుకున్నటువంటి టెక్నాలజీని అన్నింటినీ కలిపి ఒక 2-3 మంచి ప్రాజెక్టులు అనేవి సొంతంగా తయారు చేయండి. ఉదాహరణకు మీకు ఒక సింపుల్ వెబ్సైట్ని క్లౌడ్లో ఆటోమేటిక్గా డిప్లాయ్ చేసేటువంటి CI/CD పైప్లైన్ని నిర్మించండి. అలాగే మీ ప్రాజెక్టులను మీ రెజ్యూమ్లో స్పష్టంగా గర్వంగా రాసుకోండి. ఒక పవర్ఫుల్ రెజ్యూమేని తయారు చేసి నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ అలాంటి పోర్టల్స్లో పెట్టి మీరు వేటకి రెడీ అవ్వండి. ఇక చూసారుగా ఫ్రెండ్స్, మీ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది 80% వేస్ట్ ఏమీ కాదు. ఇది ఒక బలమైనటువంటి లాంచ్ ప్యాడ్. దాని మీదకి మీరు క్లౌడ్ అండ్ డెవోప్స్ అనే ర్యాకెట్ని చేర్చాలి. మీరు ఇప్పుడు చేయాల్సిన పని అదే. ఒక్కసారి మీరు గనక ఈ స్కిల్ని మీరు సంపాదిస్తారని నమ్మండి, కంపెనీలే మీకు కాల్ చేసి పిలుస్తాయి ఉద్యోగాల కోసం అని చెప్పి. చాలా కంపెనీలు ఇప్పుడు డిగ్రీ కన్నా కూడా మీ స్కిల్కే ప్రయారిటీ ఇస్తున్నాయి. చెప్తాను, నేను ఎన్నోసార్లు చెప్తాను, స్కిల్ కంపల్సరీగా ఉండాలని చెప్పి. నిరాశ పడవద్దు ఎప్పుడు కూడా. టైం అనేది ఇంకా మీ చేతుల్లోనే ఉంది. నేను 6 నెలల ప్లాన్ చెప్పాను, కానీ ఇంకా మీరు తక్కువలోనే చేసుకోవచ్చు. ఈ రోజు నుంచే మీ మొదటి అడుగు అనేది వేయండి. నేను చెప్పినటువంటి ఆ రోడ్ మ్యాప్ మొత్తాన్ని కూడా మీరు దగ్గర నోట్ చేసుకొని ఉంచుకోండి. మీ ప్రయాణంలో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నా కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఆశను కానీ ఒక కొత్త దారిని కానీ చూపించిందని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం, మీరు ఉపయోగపడిందని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మీలాగే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తలరాతను రాసేటువంటి పెన్ అనేది మీ చేతిలోనే ఉంది. దానికి సరైనటువంటి స్కిల్ అనే ఇంక్ని మీరు నింపితే అప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.